జంపన్న వాగు మీదుగా మేడారం గ్రామానికి చేరుకున్న సందర్భంగా పూనకాలతో తన్మయత్వానికి లోనైన భక్తులు డప్పు వాయిద్యాల నడుమ దారి పొడవునా అమ్మవారికి ఘనస్వాగతం పలికారు. ఈ ఘట్టంతో మేడారం పరిసరాలు భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. రాత్రి 12:30 గద్దెల ప్రాంతానికి చేరుకున్న సారలమ్మ అమ్మవారికి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవిందరాజులు పగిడిద్దరాజులతో కలిసి అర్ధరాత్రి గద్దెపైకి అమ్మవారు చేరుకున్నారు. ప్రధాన పూజారి సారయ్య అమ్మవారిని గద్దెలపైకి తీసుకువచ్చి కొలువు తీర్చారు. ఈ ఘట్టానికి ముందు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్లు సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కన్నెపల్లి గ్రామస్తులతో కలిసి ఆదివాసీ గిరిజన సాంప్రదాయ నృత్యాల్లో పాల్గొని జాతర ఆధ్యాత్మికతను మరింత పెంచారు. దీంతో మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో తొలి కీలక ఘట్టం విజయవంతంగా పూర్తి కాగా కొంగు బంగారు తల్లి సారలమ్మ గద్దెపై కొలువు తీరుతూ భక్తులకు దీవెనలిస్తుంది. ఇక జాతరలోని తదుపరి ఘట్టాల కోసం భక్తజనం ఉత్కంఠతతో ఎదురుచూస్తోంది.